హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈరోజు మనం హరిద్వార్లో అయితే ఉన్నాము. సో హరిద్వార్లో ఇక్కడ త్రివేణి సంగమం దగ్గర గోదావరి నది ఎలా ఉంటుందని చెప్పి నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను. అయితే ఏంటంటే చాలా పొడవుగా ఉంటుంది కాబట్టి నేను పూర్తిగా కవర్ చేయలేను. బట్ ఇక్కడ ఒక సైడ్ ఉన్న లొకేషన్లో ఈ త్రివేణి సంగమం కంటే కొంచెం ముందు భాగంలో ఈ గోదావరి రివర్ ఎలా ఉందనేది, ఫ్లో ఎలా ఉందనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. సో మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపించే ఈ ఘాట్ని విఐపి ఘాట్ అంటారు. సో ఇక్కడ మిడిల్లో చూసుకుంటే ఇది వచ్చేసి మెయిన్ సెంటర్ పాయింట్ అనమాట. సో అది త్రివేణి సంగమం. సో అక్కడైతే త్రివేణి సంగమం కనిపిస్తుంది. సో ఇక్కడ మధ్యలో కొంచెం ల్యాండ్ ఉంటుంది. సో ఈ శివ స్టాచ్యూ దగ్గర ల్యాండ్ ఉంది. దీనికి అవతల ఇంకొంచెం రివర్ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ చూడవచ్చు, ఈ రివర్ మెయిన్ అంతా కూడా అటు అయితే ఫ్లో అవుతుంది. సో ఇటు చూసుకుంటే ఇటు ముందు ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ ఇవన్నమాట, డ్యామ్ నుంచి రిలీజ్ చేసిన వాటర్. సో అటు ఉన్న డ్యామ్ని భీమ్గోడ బ్యారేజ్ అని అయితే పిలుస్తారనమాట. ఫ్లైఓవర్ ఉంది కదా, సో దీనికి బ్యాక్ సైడ్లో ఉంటుందన్నమాట. అంటే కొంచెం లాంగ్లో ఉంటుంది. మనం పూర్తిగా ఇక్కడ నుంచి అయితే దాన్ని చూడలేమన్నమాట. సో ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది, చూడవచ్చు మీరు. మార్నింగ్ సన్ రైజ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం అక్కడ నుంచి అయితే అక్కడ ఘాట్స్ నుంచి అయితే మనం వీడియో అయితే మనం చూసామన్నమాట స్టార్టింగ్లో. సో అది ఆ లొకేషన్ నుంచి. సో ఇప్పుడు నేను ఇటు బ్రిడ్జ్ వైపు వచ్చాను. సో ఇది బ్రిడ్జ్ అనమాట. సో ఈ బ్రిడ్జ్కి అవతల మనకు ఇక్కడ బ్యారేజ్ అయితే ఉంటుందన్నమాట. సో అటు వెళ్ళడానికి అయితే వీల్లేదు. సో కాబట్టి నేను ఇటువైపు అయితే మీకు చూపిస్తున్నాను. హరిద్వార్లో ఉన్న ఈ త్రివేణి సంగమం ఘాట్స్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ అనమాట. సో మనకు అది మెయిన్ లొకేషన్. సో అక్కడైతే త్రివేణి సంగమం ఉంటుంది. హరిద్వార్ మనకు అందరికీ తెలిసి చాలా ఫేమస్. చాలామంది అయితే ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ వాటర్ ఫ్లో అయితే ఎలా ఉంది. సో ఇదంతా మట్టి అయితే ఇలా కనిపిస్తుంది. ఈ ఘాట్స్ అన్నీ చుట్టూ ఉంటాయి, చుట్టూ ఘాట్స్ ఉన్నాయి. సో ఇలా అయితే చూడొచ్చు. ఈ ఘాట్స్కి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ వే అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇటు బ్యాక్ సైడ్ చూసుకుంటే మెయిన్ రోడ్డు. సో ఇంతకుముందు చూసిన బ్రిడ్జ్ అటు ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ నుంచి లోపలికి వస్తే ఇది ఎంట్రన్స్. సో దీనిలో నుంచి లోపలికి ఘాట్స్కి వెళ్ళడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా ముందు కనిపించేది పార్కింగ్ ఏరియా. సో ఆ పార్కింగ్ ఏరియాలో వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకొని, సో ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ ఘాట్స్ అన్నమాట. సో ఈ ఘాట్స్లో పూజలు కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ చేసుకుంటారన్నమాట. సో ఇవన్నీ అక్కడ గుట్ట వరకు కూడా పార్కింగ్ ఏరియా. అక్కడ దాకా పార్క్ చేసి ఘాట్స్కి వెళ్ళి అయితే పూజలు చేస్తారు. ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్, హోటల్స్, బ్యాంగిల్ స్టోర్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. పూజ సామాగ్రి కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇటు ముందుకెళ్తే ఇవన్నీ ఘాట్స్. సో ఇటువైపు ఈ స్టాల్స్ బ్యాక్ సైడ్ ఘాట్స్ ఉంటాయి అన్నమాట.
అక్కడి వరకు ఈ స్టాల్స్ బ్యాక్ సైడ్ అన్ని గార్డ్స్ ఉంటాయి. ఇటువైపు వెళ్తే టెంపుల్స్ ఉంటాయి అన్నమాట పూజలు చేసుకోవడానికి. ఫ్రెండ్స్ ఇది ఇంకో వైపు అండి. ఫస్ట్ టైం చూసిన ఘాట్స్ అక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ టైం చూసాము. సో ఇదంతా కూడా సస్పెన్షన్ బ్రిడ్జ్, మెయిన్ రివర్ అంతా ఇక్కడ. సో ఇది త్రివేణి సంగమం అన్నమాట. ఎందుకు అంటే ఇటువైపు నుంచి ఇంకొక రివర్ అయితే వస్తుంది చూడండి. पहुंचे तो ना जब किसी जब ये 5 बजे पहुंच गया यूँ हो गया ऐसा करके तब बैठे रहते ना खाने के लिए ఇది మెయిన్ త్రివేణి సంగమం అండి. చూడొచ్చు అక్కడ దాకా ఉన్నారు.
सुषमा स्वराज के बाद दिल्ली की तीसरी महिला मुख्यमंत्री बनेंगी। बड़ी 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 చూశారు కదా, నా బ్యాక్ సైడ్ ఉందంతా కూడా గోదావరి త్రివేణి సంగమం దగ్గర ఉన్న ప్లేస్ హరిద్వార్లో అనమాట. సో ఎవరైతే హరిద్వార్లో గోదావరి ఎలా ఉంటుందని చెప్పి అనుకునే వాళ్ళకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో థ్యాంక్స్ ఫర్